హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. మరి రామ్ చరణ్ మీద రాజమౌళికి అయితే ఈ రోజుకి అదే ఇంప్రెషన్ ఉంది, అదే ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అప్పుడెప్పుడో 2009లో పనిచేశారు ఇద్దరు కలిసి మగధీర అనే సినిమాకి. సో ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా బాహుబలి ద ఎపిక్ అనే మూవీ రిలీజ్ అయింది, అదే రిలీజ్ అయింది. ఏదో ఇంటర్వ్యూ అంతా మాట్లాడుకుంటున్నారు, ఓకే. రాజమౌళి గారు ఏంటంటే ఉన్నట్టుండి, నా సినిమా మగధీర ఆ రోజుల్లోనే 80 కోట్లు కలెక్షన్ చేసింది, అది కూడా చరణ్ వల్ల అని చెప్పి చరణ్ గారి ప్రస్తావన తీసుకొచ్చారనమాట. సో అంటే మనకు బయటకు రాని న్యూస్ కూడా చాలా ఉంది. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 అయిపోయిన వెంటనే ఇమీడియట్ ప్రాజెక్టు మహాభారతం. సో ఆ మహాభారతం అనేది ఆల్మోస్ట్ 6-7 సినిమాల ఫ్రాంచైజ్ అది. సో చాలామంది హీరోలు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోలు అందరూ ఇన్వాల్వ్ అవుతారు అందులో. సో ఖచ్చితంగా అది స్టార్టింగ్ ఫిల్మ్ ఏదైతే పడుతుందో, ఇంట్రడక్షన్ ఫిల్మ్ ఉంటుంది కదా, అందులో చరణ్ గారే ఉంటారు అని చెప్పి చాలా గట్టిగా న్యూస్ అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా రాజమౌళి గారు కూడా చాలాసార్లు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో కూడా, మహాభారతం చేస్తే వీళ్ళిద్దరూ అంటే తారక్ అన్న అలాగే చరణ్ అన్న ఇద్దరు ఉంటారు అని చెప్పి. సో చూద్దాం గైస్, నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఈవెన్ మన త్రిబుల్ ఆర్ టైంలో కూడా అంత ఫ్రెండ్షిప్ ఉన్న, అంత చనువు ఉన్న చరణ్ అన్న ఏంటంటే రాజమౌళి గారిని సార్ అనే సంబోధిస్తాడు. సో ఆ టైప్ ఆఫ్ రెస్పెక్ట్ స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తూనే ఉంటాడు అనమాట. అందుకే చరణ్ అన్న మీద మ్యాక్సిమం ఎవరికైనా అదే ఇంప్రెషన్ ఉంటుంది. ఈ రోజున రాజమౌళి గారు కూడా బయటపడడం జరిగింది. రేపు పొద్దున్న ఒకవేళ ఎస్ఎస్ఎంబి 29 మ్యాక్సిమం 2027 ఆ ఇయర్లో రిలీజ్ అయిపోద్ది. 2028లో మనమైతే చరణ్ గారిది అలాగే రాజమౌళి గారి కాంబినేషన్లో మహాభారతం ఫస్ట్ ఫిల్మ్ అయితే చూడగలం మనం. ఇదైతే పక్కా గైస్, రాసి పెట్టుకుంటే. ఆల్రెడీ చాలా వరకు రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. ఎందుకంటే చరణ్ గారు అందుకే RC-17 అంటే సుకుమార్ గారి సినిమా తర్వాత ఇంకే సినిమా కూడా సైన్ చేయలేదన్నమాట. అదే రీజను. నాకైతే చాలా గట్టిగా అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారేంటి? ఒకవేళ వీళ్ళిద్దరు సినిమాలో, వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఒకవేళ వస్తే త్రిబుల్ ఆర్ లాంటి హిట్ అవుతుందా, ఇంకా మించి హిట్ అవుతుందా? అంటే త్రిబుల్ ఆర్ అనేది ఒక ఇంటర్నేషనల్ హిట్ అది. సో ఆస్కార్స్ వరకు వెళ్ళింది. ట్విట్టర్లో కానీ ఎక్కడైనా ఒక ఫారినర్ కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది ఎప్పటివరకు ఏ తెలుగు సినిమాకి జరగలేదు. ఒక్కరు త్రిబుల్ ఆర్గా జరిగింది. అందులో మరీ ముఖ్యంగా చరణ్ గారికి మరీ పొగిడారు అనమాట. ఈసారి వీళ్ళిద్దరు కలిసి తీస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమా హాలీవుడ్ రేంజ్ వెళ్తుంది, ఇంకా పైకే వెళ్తుంది. సో అది గైస్ నా ఒపీనియన్ అయితే. మరి మీరేమనుకుంటున్నారేంటి? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.